ప్రైజ్ లార్డ్. దేవుడు అంటున్నాడు చూడండి, నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. మనం ఏది కోరుకోనాలట? ఆయన వాక్యంను శ్రద్ధగా విని ఆయన హత్తుకొని ఆయన్ని ప్రేమించినట్లు జీవమును కోరుకొని వాళ్ళని. అలాగే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, అలాగే యెహోవా కటాక్షం వానికి కలుగును. సామెతలు 8:35 ఉంది మాట. పై మాట వచ్చి ద్వితీయోపదేశకాండం 30:20 ఉంది. చూడండి, మనం జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కొలస్సీ 3:4. మనం ఈ లోకంలో చూసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రేమిస్తున్నామా లేదా, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా లేదా, ఆయన హత్తుకొని జీవిస్తున్నామా లేదా, ఇవి మాత్రమే చూసుకోవడం వలన ఇవి చూసుకుంటూ ఆయన కనుగొని ఆయన యొక్క కార్యాలయందు పాల్గొని ఆయన కటాక్షం పొందుకుంటే రేపు ఆయన మనం ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమయందు మనం కూడా ప్రత్యక్షపరచబడదు. అలాగే మనం ప్రత్యక్షపరచబడతామంట. మరి ఎంతకన్నా ఏం కావాలమ్మా? అందుకని మనము ఏం చేయాలంటే ఇవి శ్రద్ధగా చూసుకోవాలి. ఆయన ప్రేమించడం, ఆయన వాక్యాన్ని గైకొనడం, ఆయన యొక్క మొత్తం అన్ని విషయాల యందు ఆయన యొక్క కటాక్షాన్ని పొందుకోవడం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా.